అటువంటి భగవద్గీతనిచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎందుకు కలియుగంలో వచ్చేటటువంటి ప్రమాదముల నుంచి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ ఎందుకు చెయ్యలేదు? ఒక్కటే కారణం. ద్వాపర యుగంలో అప్పటికే ధర్మాన్ని నిర్వీర్యం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది. కృష్ణావతారం ప్రారంభం నుంచే ఎంత రాక్షస సంహారం చేశాడండి మహానుభావుడు. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతమంది రాక్షసుల్ని చంపాడు. జరాసంధాది రాక్షసులందరినీ ముందే చంపకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలరా? ఇంతమందిని చంపాడు. అవతారంలో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర మధ్యంలో సమస్త వాంగ్మయాన్ని భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోదేమో. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడనటువంటి యుగం. మరి మనస్సు నిలబడదు, కలిపురుషుడి యొక్క ప్రకోపాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నప్పుడు ఇంకా ఈ గురువులు ఎందుకు, ఈ బోధలు ఎందుకని మీరు నన్ను అడగచ్చు. దానికి ఒక్కటే జవాబు పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటివి. నేను ఉపన్యాసాల్లో చెప్పే చాలా భాగాలు పరమాచార్య స్వామి వారివి. కాబట్టి ఆయన అంటారు, మీరు చూడండి, దొంగలు పడుతున్నారు, కాకినాడకి దొంగల ముఠాలు వచ్చాయి, దొంగలు కొట్టేస్తున్నారు, ఇళ్ళు దొంగలు కొట్టేస్తున్నారు అన్నారు అనుకోండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు కొట్టేస్తున్నారండి అని తాళం తీసేసి తలుపులు తెరిచి వస్తామా? ఏదో ఒక కట్టడి చేస్తాం. చేసి అమ్మ ఏదో ఒకటి సాయంకాలం కాసేపు వాడు ఏదో చెప్పాడో చెప్పలేదో కానీ శివనామస్మరణ చేయిస్తున్నాడమ్మా, అక్కడికి వెళ్ళొస్తాం, అందుకని కాస్త మా గుమ్మను చూస్తుందరు, తల్లి మీరేదో ఇక్కడే కుర్చీ వేసి కూర్చోండి, లేకపోతే మీ అబ్బాయిని మా ఇంట్లో చూస్తుండమనండి, టీవీ కాసేపు కరెంటు పోయినా పర్వాలేదు మహాప్రభు మాకు మీ వాడిని కూర్చోమనండి అంటాం. కట్టడి చేస్తున్నారా చేయట్లేదా? ఏదో రకంగా. కలిపురుషుడు ఎంత ప్రకోపంతో ఉండడానికి ప్రయత్నించినా మీరు ఈశ్వరుడి పాదాలు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాలి కదా. దానికి ప్రస్థానత్రయ భాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుణ్ణి స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాంగ్మయాన్ని జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నం కాని పని కాని పెట్టుకోకుండా 32 జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణాన్ని నిలబెట్టి అందరి దేవతల మీద స్తోత్రాలు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్ర భాష్యం ఎన్ని చేశారండి మహానుభావుడు శంకరాచార్యులు వారు. మరి పేరు చెప్తే చాలు పాపాల పటాల పంచలైపోతాయి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమి మీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు. ఇప్పుడు చెప్పండి, శుభం, కళ్యాణం, శ్రేయం, భద్రం, శోభనం ఇవన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయి? జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, జ్ఞానం కన్నా గొప్ప శుభం, జ్ఞానం కన్నా భద్రం, జ్ఞానం కన్నా శ్రేయం, జ్ఞానం కన్నా శోభనం ఇంకున్నాయా? ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలము మీద నడయాడినాడు కాదు. ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో తిరుగుతున్నాడు. నాకు అలాగే తిరుగుతున్నాడు. నా కంటికి నేను ఆరాధించేటటువంటి పరమేశ్వరుడే కరచరణాదులతో తిరుగుతున్నాడు. నేను పట్టుకోవడానికి తన పాదములను అనుగ్రహిస్తున్నాడు. తన చేతిని నా మూర్ధన్య స్థానమునందుంచి ఆశీర్వచనం చేస్తున్నాడు. నాకు అనుమానం వస్తే రాత్రనక పగలనక నేను వెళ్ళి పరిగెత్తికెళ్ళి కూర్చుని, గురువుగారు దీనికి ఎలా చెప్పాలండి అంటే, నాన్న నీకు ఫోన్ చేసి చెప్తాను, ఇప్పుడు టైం లేదని ఫోన్ చేసి, నాన్న నువ్వు అడిగిన శ్లోకానికి ఇది వ్యాఖ్యానం అని ఫోన్ చేసి చెప్పగలిగినటువంటి ఉదారుడై ఆ పరమశివుడు, ఆ శంకరుడు నాకు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్గా నడయాడుతున్నారు. మీకు మీ గురువుగా నడయాడుతున్నారు. తిరుగుతున్నారా తిరగట్లేదా? పరంపరగా నడయాడుచున్నారు. ఇది శివం, ఇది మంగళం, ఇది భద్రం, ఇది శ్రేయం, ఇది శోభనం. కాబట్టి మనం ఎవరికి నమస్కరిస్తాం? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములిచ్చేవాడై, శోభనములనిచ్చేవాడై, మంగళప్రదుడై ఉన్నాడు. కాబట్టి రుద్రాధ్యాయం, వేదములు అంత జాగ్రత్తగా సమన్వయం చేస్తూ ఆ శంకరులు వస్తారని అంత స్థితిని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన ఇలా నిలబడి నటరాజ తాండవం చూసినందుకు, ఒకనాడు నేను ఈ శంకరుడే శంకరాచార్యులు వారిగా వస్తే తత్వబోధ చేసేటటువంటి వాణ్ణి లోకంలో తయారు చెయ్యాలని గోవిందపాదాచార్యుల వారిగా సిద్ధం చేయించుంచారు.
కాబట్టి మన ఆర్ష జాతి, మన సనాతన ధర్మము, మన పురాణములు ఎంత గొప్పవో, ఆ శివ అన్న మాట ఎంత గొప్పదో, ఆ శివం అన్న మాట ఎంత భద్రమో, ఎంత శ్రేయస్కరమో, దాని గురించి వింటే, దాని గురించి తలుచుకుంటే ఎంత పరవశమో. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శివ నీ నామం ఎప్పుడక్కర్లేదు, ఎప్పుడూ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ, ఎప్పుడూ నీ నామం అవసరమే అంటారు దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం గురించి, ఆ